తలకాయ ఇట్లా లేపు మీకి కనబడుతుంది అది అన్నయ్య పండని ఏమైతుంది నేను పట్టుకుంటాను అట్లా. రొటీన్గా మనం చికెను మటను వండుకుంటూ ఉంటాం కదా. ఈరోజు అయితే నేను ఏంటంటే ఒకసారి బాతు కూరని కూడా ట్రై చేద్దాం. అన్నలు నేను వండిన అనుకోరి హాసంగా ఉంటుంది, పరిహాసంగా ఉంటుంది, చూసేటోళ్లకు ధర హాసంగా ఉంటుంది. ఎట్లుంది? కడుపు నిండిపోయింది ఇందులోనే కడుపు నిండిపోయింది. కర్రీ వండడానికి అయితే మనం మంట మీద బౌల్ పెట్టుకున్నాం. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఆయిల్ సరిపడినంత నేను ఆయిల్ పోసుకుంటున్నా. నాకు బాతుకూర అయింది కిలో 400 గ్రాములు, పావు కిలో కంటే ఎక్కువనే పోసుకుంటున్నా నూనె. ఆయిల్ అయితే మరిగిపోయిందన్న. ఇక నెక్స్ట్ మనం మిరపకాయలు వేస్తున్నాం, ఉల్లిగడ్డలు వేస్తున్నాం. అన్నగారు పసుపు ఎత్తును చూడండి. లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు, అల్లం వేసేయి. అల్లం అయితే కొంచెం ఎక్కువ వేసుకుర్రి. కజమాకు వేసిండి అయిపోయింది. టమాటా కూడా వేసుకుంటున్నాం చూడండి, పుదీనా కూడా వేసుకుంటున్నాం. మనం వేసిన ఐటమ్స్ మొత్తం ఆల్రెడీ గోలిపోయినాయి. మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న బాతుకూరను అందులో వేసుకుందాం. చూడండి, మన బాతుకూర ఉంది కదా, ఇంతకుముందు వేసినాం కదా, అది ఆయిల్లో కొంచెం గోలాలే. తర్వాతనే మీరు నీళ్ళు పోసుకోండి. ఆలోపు కలుపుకుంటూనే ఉండాలి మనం. ఈ విధంగా చూడండి ఒకసారి, ఇగో ఇట్లనే కలుపుకుంటూ ఉండాలి. అట్లా అయితేనే మనకు కూర టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇగో ఈ చింతపండు రసాన్ని కొంచెం మనకు ఎసరు లెక్క వాడుకుంటున్నా. మీకు నచ్చితే వాడుకోండి, లేకుంటే లేదు. ఒక్కసారి చూడండి. కొత్తిమీర వేయి, లాస్ట్కు కొత్తిమీర వేసుకుంటున్నాం. చూడండి, సూపర్గా ఉడికింది. నిజం చెప్తున్నా, సూపర్గా ఉందన్న. మీరు కూడా ఇట్లా చేసుకోండి, మీరు కూడా ఇదే విధంగా వేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.